హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకి స్వాగతం. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన గోంగూర చికెన్ కర్రీ మంచి రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో వివరంగా చేసి చూపిస్తానండి. గోంగూర చికెన్ అంటే ఇంత రుచిగా ఉంటుందా అని ఈరోజు మీరు అనుకునేలా ఈ కర్రీని చేసి చూపిస్తాను. గోంగూర ఎక్కువ పుల్లగా కాకుండా చికెన్ రుచి తగ్గకుండా ఉండాలంటే నేను చేసే ఈ పద్ధతిలోనే చేయండి. రుచి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ఒకసారి ఈ విధంగా చేస్తేనే తర్వాత ఇంకోసారి ఎప్పుడు చేస్తావని ఇంట్లో వాళ్ళు అడుగుతూ ఉంటారండి. రుచి చూస్తేనే తినాలనిపించేలా, రంగు చూస్తే మర్చిపోలేనంతగా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని చివరి వరకు చూసి మీరు ట్రై చేస్తారు. అయితే లేట్ చేయకుండా మాటలాపేసి గుమగుమలాడే గోంగూర చికెన్ కర్రీని ఇప్పుడే మొదలు పెట్టేద్దాం రండి. ఇక్కడ ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకునండి. శుభ్రంగా కోసేసి 1-2 సార్లు కడిగి మీకు చూపిస్తున్నానండి. ఎక్కడ కూడా ఇసుక లేకుండా శుభ్రంగా కడిగి నీట్గా పెట్టుకోవాలి. ఒక కట్ట గోంగూరలోనికండి 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. చికెన్ పీసులు అయితే కొంచెం లావుగా కొట్టించుకోవాలి. ఎందుకంటే మనం అటు ఇటు తిప్పినప్పుడు గోంగూరలో మెదిగిపోకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా ముక్కగా ఉండాలంటే ఇలా గట్టి ముక్కలు కొట్టించుకోవాలి. చికెన్ అసలు నీసువాసన రాకుండా ఉండాలంటే నిమ్మకాయ, ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. నేను ఆ విధంగా చేసి మీకు చూపిస్తున్నాను. ఇక చికెన్ పక్కన పెట్టేసి మసాలా కోసం ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోనికి కొద్దిగా అల్లం వేసుకోండి. ఒక 7-8 వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4-5 చెక్క ముక్కలు, ఒక 4-5 లవంగాలు, 2 ఇలాచి, ఒక స్టార్ మొగ్గలో సగం వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి కొద్దిగా వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. మనం మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ ఇలా ఉండాలండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఒక చిన్న గిన్నె ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక 2 లేదా 3 పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. అలానే ఒక ఉల్లిపాయలో సగం బద్ద చీలికలుగా చేసి వేసుకోండి. ఒక టమాటా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలానే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వీటన్నిటిని కూడా దోరగా వేయించుకోండి. ఈ విధంగా కనుక గోంగూర చేస్తారండి చాలా రుచిగా ఉంటుంది. గోంగూర డైరెక్ట్గా ఉడకబెట్టి చేస్తారు కానీ అలా అస్సలు రుచి ఉండదు. ఇలా ఒకసారి చేసి చూడండి, ఎలా ఉంటుందో మీరు కామెంట్లో చెప్పండి. ఇలా టమాటా ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర అంతా కూడా ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఎందుకంటే ఇప్పుడు తిప్పడానికి అవకాశం ఉండదు కాబట్టి మూత పెట్టేస్తున్నాను. 2 నిమిషాల తర్వాత మూత చూస్తానండి. ఈ విధంగా మగ్గిపోయింది కిందికల్లా. ఇప్పుడు పైకి నుంచి కిందికి ఒకసారి తిప్పుకోండి. గోంగూరలో ఉన్న వాటర్ మనం వేసిన ఆయిల్తో చక్కగా మగ్గిపోతుంది గోంగూర. ఇలా ఒకసారి ఇదంతా కూడా తిప్పేసేసి ఒకసారి 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోండి. గోంగూర మూత పెట్టిన తర్వాత అండి సన్నని సెగ మీదే ఉడకాలి. ఇక్కడ కూడా హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మాడిపోతుంది. గోంగూర మాడిపోయిందంటే కూర రుచి అస్సలు ఉండదండి. చూడండి, ఇప్పుడు ఒకసారి మోద్ది చూశాను. చూడండి ఏ విధంగా ఉందో. గోంగూర చక్కగా ఉడికిపోయింది. ఇలా ఉంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. మనం ముందుగా మిక్సీ పట్టుకునే జార్ ఉంది కదండి, అందులోనికి చల్లారిన గోంగూర అంతా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా మరీ తరకగా కాకుండా గ్రైండ్ చేసుకోండి. గోంగూర మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉండాలండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఈ గోంగూరని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కర్రీ కోసం మరొకసారి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోనికి 2 చిన్న గిన్నెలు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు, అలానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరిగి వేసుకోండి. గ్రేవీ బాగా వస్తుంది. ఎందుకంటే గోంగూరలో కూడా ఒక అరబద్ద వేసాం కాబట్టి పచ్చిమిర్చి కూడా గోంగూరలో వేసాం చూసి వేసుకోండి. ఎందుకంటే కారం కొంచెం ఎక్కువ అవుతుందండి. వీటన్నిటిని కూడా దోరగా వేయించుకోండి. ఉల్లిపాయ ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోండి. ఈ మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేగనిచ్చిన తర్వాత మాత్రమే టమాటా ముక్కలు వేయండి. మనం గోంగూరలో ఒక టమాటా వేసాం కాబట్టి ఇప్పుడు ఒక టమాటాని సన్నగా ముక్కలు తరిగి వేసుకోండి. మసాలాలో వాటర్ అంతా కూడా ఇనిగిపోయిన తర్వాతనే టమాటా వేయండి. ఎందుకంటే టమాటాలో ఉన్న నీరుతో మసాలా పేస్ట్ తొందరగా వేగదండి. అందుకని ఇప్పుడు వేస్తున్నాను. ఇలానే చేసుకోవాలి. కూర మంచి రుచిగా రావాలంటే కొన్ని టిప్స్ పాటించాలండి, అందుకే చెప్తున్నాను.
టమాటో ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టిన చికెన్ అంతా ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతా కూడా ముక్కలకు బాగా పట్టించేయండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేయండి. ఉప్పు ముక్కలకు బాగా పడుతుంది, అందుకని ఇప్పుడే వేసేయండి. చికెన్ కదండి, ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది. అలానే గోంగూర కూడా కలుస్తుంది కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది, చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ సాల్ట్ అంతా కూడా ముక్కకు బాగా పట్టించేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత చూస్తానండి. చికెన్లో నుండి వాటర్ రిలీజ్ అయ్యండి. ఆ వాటర్తోనే ముక్క బాగా ఉడుకుతుంది. ఈ మసాలా అంతా కూడా ఈ వాటర్లో బాగా ఉడికి ముక్కకు పడతాలన్నమాట. అందుకే మరొక 5 నిమిషాల పాటు ఇలా తిప్పేసి మూత పెట్టి ఉడికించుకోండి. ఇలా చేస్తేనే చికెన్ చాలా రుచిగా ఉంటుంది. చికెన్ కర్రీ అయ్యేంత వరకు కూడా అండి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఎక్కడ పెట్టద్దు, అలానే లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. అలా ఉంటేనే ముక్క బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాల టైం తర్వాత అండి మూత తీసి చూడండి. వాటర్ కొద్దిగా ఉన్నాయి, అయినా పర్వాలేదు, చికెన్ అయితే సగం ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోనికి కారం వేసుకోండి. ఇప్పుడు ఇందులోనికి 1.5 స్పూన్ కారం వేయండి. చిటికెడు పసుపు వేసి ఈ కారం అంతా కూడా చికెన్కి బాగా పట్టించండి. నిదానంగా తిప్పుకోవాలండి, ముక్క ఎక్కడ చెదిరిపోకుండా. ఎందుకంటే బాగా ఉడికింది కాబట్టి నిదానంగా తిప్పుకోండి. అదిగాక ప్యాన్ కొంచెం చిన్నది అయింది నాకు, అందుకే స్లోగా తిప్పుతున్నాను. మీకు వీలైనంత మటుకు మంచిగా తిప్పుకోండి. ఈ కారం అంతా కూడా చికెన్ ముక్కకు బాగా పట్టించిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి గ్రేవీ కోసం. ఆల్రెడీ చికెన్ ఉడికింది కాబట్టి కొద్దిగా వాటర్ అయితే సరిపోతుందండి. ఇంకొంచెం మీకు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా పోసుకోవచ్చు. చికెన్ ఉడికిన దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. ఎక్కువ వాటర్ వేసేస్తే చికెన్ ముక్క విడిపోతుంది కాబట్టి చూసుకుని వేసుకోండి వాటర్ అనేది. ఇలా నిదానంగా తిప్పుకుని ఒకసారి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మరలా మగ్గించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత చూడండి, చికెన్ అయితే పూర్తిగా ఉడికిపోయింది. ఇలా ఉన్నప్పుడే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూర అయితే ఇందులోకి వేసుకోవాలి. మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా ఉడికిందో. చికెన్ అయితే చక్కగా బాయిల్ అయిపోయింది. ఇంత నిదానంగా వండుకోవాలండి చికెన్ కూర, ఎందుకంటే మనం గోంగూర వేస్తున్నాం కాబట్టి మరింత రుచిగా రావాలంటే ఇంత టైం అయితే తీసుకోవాలి. ఇప్పుడు గోంగూర అంతా వేసేసుకోండి. గోంగూర పుల్లగా రాకుండా ఉండాలంటే నేను గోంగూర ఎలా చేశానో చూసారు కదా. టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసి వేయించిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే కనుక గోంగూర మంచి రుచిగా ఉంటుంది. పుల్లగా కూడా అస్సలు ఉండదండి. కరెక్ట్ కొలతలతో వేసుకుంటే పుల్లగా అసలే ఉండనే ఉండదు. ఎందుకంటే అరకిలో చికెన్కి ఒక కట్ట గోంగూర అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ గోంగూర పేస్ట్ అండి కూరలో బాగా కలిసేంత వరకు బాగా మంచిగా తిప్పుకోవాలి. నిదానంగా కొంచెం ఓపిక్గా తిప్పుకోండి. మొత్తం కలిసేంత వరకు ఉంచిన తర్వాతనే మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఓపిక్గా ఉడికిపెట్టుకోండి. ఇప్పుడు గోంగూర వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించండి. ఎందుకంటే గోంగూర ఫ్లేవర్ అంతా కూడా చికెన్ బాగా పట్టాలండి, అందుకోసమే 5 నిమిషాల పాటు ఉండాలి. ఇప్పుడు ఫైనల్గా మూత చూస్తే అండి గోంగూర అయితే చక్కగా రెడీ అయిపోయింది. గోంగూరలో ఉన్న వాటర్ అంతా కూడా పోయి పైకి ఆయిల్ వచ్చేసిందంటే గోంగూర రెడీ అయిపోయిందండి. చికెన్ గోంగూర ఇలా ఉండాలి కర్రీ అనేది. చూడండి మొక్కగా ఎక్కడ కూడా విడిగిపోకుండా చక్కగా బాయిల్ అయిపోయింది. ఎంత చక్కగా ఉడికిందో చూడండి. ఇదంతా ఒకసారి కలిపేసుకోండి. చివర్లో 4 కరివేపాకు ఆకులు కొద్దిగా కొత్తిమీర వేసేసి తిప్పేసి దించేసేయండి. ఎంతో గుమగుమలాడే గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. బిర్యానీలోకైనా, వైట్ రైస్లోకైనా, పూరి, చపాతీ దేనిలోకైనా కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎలా అయినా తినొచ్చు. రుచి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అంతేనండి, చూసారు కదా ఎంతో ఈజీగా చికెన్ గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ సాంప్రదాయ వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మరో కొత్త టేస్టీ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.